తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అంటే ఒక జర్నలిస్టు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆయన తిరుగుతున్నారు కాబట్టి ఆయన గెలిచే స్కోప్ ఎంత ఉంది తెలంగాణలో? డెఫినెట్గా ఆయన గెలుస్తాడండి. ఎందుకంటే వ్యక్తిగతంగా తన కొంత ఫేమ్ ఉంది చెప్పాలంటే. ఎందుకంటే అతను గతంలో కూడా ఒక 70 రోజులు సెకండ్ ప్లేస్కి వచ్చాడు. ఏది వీళ్ళ టెలిఫోన్ ట్యాపింగ్లు డబ్బుల పంపకాల మధ్యలో పల్లరాజేశ్వర రెడ్డి మీద గెలవటం అంటే అది గెలిచినంత పని అయిపోయింది. ఎందుకంటే అక్కడ కోదండరామ్ సార్ గారు పోటీ చేశారు, కోదండరామ్ సార్ పోటీ చేశారు, అటు మల్లన్న పోటీ చేశారు. మేము చాలా ప్రయత్నం చేసాం చెప్పాలంటే. ఏది వాళ్ళిద్దరిలో ఒకళ్ళు ఉంటే బాగుంటుందని మేము కోరుకున్నాం వ్యక్తిగతంగా. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా అయితే నేను అనుకున్నాను, మల్లన్న గారికి నచ్చ చెబుదాం అనుకున్నాను. మల్లన్న గారు ఏమన్నారంటే ఈసారి సార్ ఉండమనండి, నేను ఉంటాను బరిలో, నాకు అవకాశం ఉందన్నాడు. ఆ ఇద్దరిని ఒప్పించే విషయంలో ఎవరు చెప్పే ఆర్గ్యుమెంట్లో కరెక్ట్గా ఉంది. బట్ కోదండ సార్ కూడా మొన్న ఎమ్మెల్సీది ఏదో ఉంది, దట్ ఈస్ గోయింగ్ ఆన్ కోర్టులో ఇష్యూ కాబట్టి దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. వాళ్ళిద్దరు ఎమ్మెల్సీలు కావడం అనేది మంచిదే పరిణామం. మల్లన్న ఈసారి గెలుస్తాడు డెఫినెట్గా. ఓకే, అవకాశం ఉంది, ఎక్కువ మెజారిటీ అవకాశం అతనికి ఉంది. ఓకే. సో పార్లమెంటు ఎన్నికల విషయానికి వస్తే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరిగింది, అలాగే పోలింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగిన పరిస్థితి. కానీ ఇప్పుడు 3 పార్టీలు కూడా ఎవరి ధీమాను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. 12 సీట్లు వస్తాయని బీజేపీ, బీఆర్ఎస్ అంటే 13 సీట్లు వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి. ఎట్లా ఉండే అవకాశం ఉంది? బీజేపీకి గ్రామీణ స్థాయిలో సైలెంట్ ఓట్ జరిగిందని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది, నిజమే అంటారా? బీజేపీకి తెలంగాణలో ఓటింగ్ శాతం పెరిగింది. ఓకే, ఇది నిజం, ఇది ఒప్పుకోవాల్సిందే. అసలు వాళ్ళు అధికారం చేపట్టే పరిస్థితిని వాళ్ళు చేతుల్లో పోగొట్టుకున్నారు. ఎక్కడైతే జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినాయో, ఉప ఎన్నికలు జరుగుతూ వచ్చినాయో ప్రతిసారి ప్రజలు బీజేపీ నమ్మారు. కానీ బీజేపీలో ఉన్నటువంటి స్వార్థపూరితమైన నాయకుల కారణంగా, అంటే దీంట్లో కోవర్ట్ ఆపరేషన్స్ అంటారు, కేసీఆర్ గారు మాట్లాడినారా లేకుండా ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులది వీళ్ళు పౌలు అయ్యారన్న తెలియదు. కానీ ఒక అద్భుతమైన అవకాశాన్ని బీజేపీ కాలు రాసుకుంది. అదే రోజు కేసీఆర్ గారు చేసినటువంటి తప్పిదాలకు సంబంధించి ఎంక్వైరీ కమిటీ వేసి ఉంటే, ఆ రోజే లిక్కర్ స్కామ్ బయట రాగానే కవితను అరెస్ట్ చేసి ఉంటే డెఫినెట్గా బీజేపీ ఈరోజు పోటీలో ఉండేది. అసెంబ్లీలో కూడా మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అయిపోయేది. ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే ఇక మొదలుపెట్టారు, సరిదిద్దుకుంటున్నారు తప్పుల్ని. దానివల్ల తెలంగాణలో వాళ్ళకు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం వచ్చింది. ఇక బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఏంటంటే గణనీయంగా పడిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎవరు కూడా, నేను చాలాసార్లు చెప్పే ఇంటర్వ్యూస్లో, ఈ బీజేపీలో ఉన్నటువంటి ప్రతి దగ్గర ఒక 10 మంది రాజ్యం వెళ్ళేటోడు, ఒక పోలీస్ స్టేషన్కి 10 మంది నాయకులు. ఈ 10 మంది నాయకులు అరాజకాలిగా ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళు. కరీంనగర్లో విదేశాలకు పారిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా అక్కడ అరాచకాలు చేసి వస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కొక్క దగ్గర కిరోసిన్ పోసుకొని కనిపిస్తున్నారు మనకి అక్కడ. అంటే వాళ్ళు రావద్దు అని చెప్పి. ఇక కొన్ని చోట్ల అయితే వితౌట్ ఎమ్మెల్యే పర్మిషన్స్ వచ్చినా కూడా మేము పంపిస్తామనే పరిస్థితికి వచ్చేసారు. అంటే వీళ్ళు అరాచకాలు చేసినటువంటి వాళ్ళని వీళ్ళు తీసుకునే పరిస్థితి ఉందనుకోండి, రేపు వీళ్ళు క్వశ్చన్ చేసే పరిస్థితి ఉండదు కదా. అందుకని ఏమైపోయిందంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో గణనీయంగా పడిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే మన ఫస్ట్ నుంచి చెప్తుందే, ఒక్కసారి నీ అంత ఓడిపోయిన తర్వాత మళ్ళీ అతను గెలవడం కోసం ఎన్ని పిల్లలు కదిలేసినా కుదరదు. అట్లనే ఏ రోజైనా ఫామ్ అవుతాట అన్నటువంటి కేసీఆర్ ఇలా బస్సు యాత్రల పేరుతోటో రైతుల పేరు మీద కబుర్లు చెప్పడానికి బయటకు వచ్చాడే. అంటే నీకు అధికార దాహమే ఉంది, నీకు ప్రజల మీద ప్రేమ ఉండి 10 ఏళ్ళు నువ్వు ఎక్కడ ఉండాలా? మళ్ళీ దాన్ని సమర్థిస్తాడు కేటీఆర్ గారు. ఏది మా నాన్నగారు అక్కడ ముఖ్యమంత్రి గారు ఎందుకు రావాలా, కింద స్థాయి అధికారులు పనిచేయాలి కదా అంటాడు. నేను చెప్తున్నానండి, మా సొంత విషయాలకు కూడా మనం అప్లికేషన్ పెడితే పని అయిపోయే పరిస్థితి లేదండి. ఈ 10 ఏళ్లలో ఒక 100 అప్లికేషన్లు పెట్టుంటాం కొన్ని ఇష్యూస్ మీద. ధరణి ప్రాబ్లమ్స్ అనండి, ఇంకోటి అన్నాయండి, భూముల సమస్య అనండి, చేసుడే లేదు అసలు. అది బీఆర్ఎస్ నాయకుడు ఫోన్ చేస్తే తప్ప పని కాదు. ఇక మనం పోయి ఎమ్మెల్యే కాళ్ళ దగ్గర, ఆ మంత్రి కాళ్ళ దగ్గర నిలబడాలా. మనకేం గచ్చరం అయిందండి? ఉంటారు, ఇంకో 5 ఏళ్ళు ఉంటాయి మనం అనుకున్నాం, వదిలేసినాం. ఇట్లా ఆస్తులు వదిలిపెట్టుకున్నది లక్షలాది మంది రైతులు ఉన్నారు మనకి. ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళకి నెగిటివే. ఈ నెగిటివ్ వల్ల ఏమవుతుందంటే బీఆర్ఎస్ పార్టీ రాను క్షీణించడం తప్ప ఒక ఉద్యమం పార్టీగా మళ్ళీ వాళ్ళు నిజాయితీగా ఒప్పుకోవాలి, మేము తప్పులు చేసినామని. మేము మా నాయకులు తప్పులు చేసినామని ఒప్పుకోవాలి. ఇప్పటివరకు ఆ మాట రావట్లే. మేడిగడ్డ పొరపాటును ఒప్పుకోవాలండి, టెలిఫోన్ ట్యాపింగ్ తప్పని ఒప్పుకోవాలి. తప్పులు ఒప్పుకుంటే క్షమిస్తారు ప్రజలు. మేము చేసింది కరెక్ట్ అనే ఒక వితండవాదంతో, పిడివాదంతో ముందుకెళ్తే మాత్రం అది ఆ పార్టీ రాను అది అయిపోద్ది. ఓకే.